దీంట్లో క్రెడిట్ అంటారా? ఎవరి దోవన వాళ్ళు ప్రయత్నిస్తారు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చేత కాదు అన్నటువంటిది, జగన్ కి చేత కాదు అన్నటువంటిది. బట్ పబ్లిక్ చూస్తారు. ఇప్పుడు జగన్ టైంలో, కరోనా టైంలో ఆహారం అయ్యి అందినయా లేదా, లేకపోతే సదుపాయాలు అందినయా లేదా, పబ్లిక్ చూడబట్టిన తర్వాత వాళ్ళని గెలిపించారు ఏ ఎన్నికల్లో అయినా సరే. అలాగే చంద్రబాబు గారిని ఇప్పుడు గెలిపిస్తానే వచ్చారు కదా. ఇప్పటిదాకా అంటే ఇంకా లేదు, ఎలక్షన్ రేపు పొద్దున వస్తుంది. ఇప్పటిదాకా అయితే ఆయనకి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. ఈ దాన్ని ఏమంటారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఇట్లాంటివి ఏవో వేశారు కదా, వాటిట్లయితే టీడీపీని కొట్టుకెళ్తుంది కదా. రేపు స్థానిక ఎన్నికలప్పుడు ఫలితాలు తెలుస్తాయి ఆటోమేటిక్ గా. నాకు తెలిసి ప్రభుత్వం లోపం ఎక్కడా లేదు, సక్సెస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు అసలు సంగతి తెలుస్తుంది. అసలు పని ఏంటి? ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నది వేరు. ప్రాణ నష్టం నివారించడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. తుఫాన్ ఏమి అంత బీభత్సమైన తీవ్రత రాలేదు అక్కడ. రెండవది, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు అసలు అంశం ఏంటంటే, కొట్టుకుపోయినటువంటి రోడ్లు, దెబ్బతిన్నటువంటి భవనాలు, అలాగే నాశనమైనటువంటి పొలాలు, వాళ్ళకి సకాలంలో పరిహారం, అలాగే తెగిపోయినటువంటి కట్టలు క్లియర్ చేయటం, ఇవి ఇప్పుడు చేయాల్సిన పని. అవి గనక చేయలేదనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది టీవీలో చేసేటటువంటిది మనందరికి. బట్ ఆ ప్లేస్ ఆఫ్ విక్టిమ్ ఉన్నాడు కదా, బాధితుడు. ఆ బాధితుడికి సకాలంలో ఈ భోజనాలు, ఇదే దాని పేరేమంటారు, ఈ బియ్యము పప్పులు ఉప్పులు అందలేదనుకోండి, పునరావాసం సక్రమంగా అందలేదనుకోండి, తిట్టుకుంటాడు. అలాగే ఆ రోడ్లు ఇవి వెంటనే వచ్చేసేయాలనుకోరు జనం. బట్ ఆ ప్రాక్టికల్ గా పని జరగాలని కోరుకుంటారు. అది జరగకపోతే తిట్టుకుంటారు. ఇది కాబట్టి ఇంకోటి, పంట నష్ట పరిహారాలు వేగంగా జరిగేటట్టు చూడాలి. అది ఎంత సాధ్యమైనంత వరకు. ఇంకోటి, ఆ ఇన్సూరెన్స్ జగన్ ఒక లెక్క తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకి